హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లాంటిన్లో భాగంగా మనం ఇంతవరకు వేసుకున్నామండి మొదటి వీడియోలో. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మొదలెట్టాలండి. ఇగోండి చూడండి, ఇక్కడి నుంచి మొదలెట్టుకోవాలన్నమాట అండి. మనం ఇవేంటంటే 4 బీడ్ మెథడ్ వస్తుందండి. ఇది కనుక మీకు తెలియకపోతే కనుక నేను బిగినర్ వీడియోలో పెట్టానండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ముందర అవి బాగా నేర్చుకుంటే కనుక మీకు ఇవి నేర్చుకుంటే చాలా బాగా వస్తుందండి. అప్పుడు మీకు చాలా బాగా వస్తుందన్నమాట అండి. అల్లుకోవడం అది చాలా బాగా వస్తుందండి మీకు. అందుకని చెప్పేసి ముందర అవి చూడండి. ఆ వీడియోలు చూసాక ఈ వీడియోల్లోకి రండి. అంటే ఇవి కొంచెం పెద్దగా అల్లుకుంటున్నారు కాబట్టి ముందర చిన్నవి నేర్చుకోండి. చిన్నవి నేర్చుకున్నాక స్లోలీగా పెద్దవి నేర్చుకుంటే బాగుంటుందండి. ఇంకా వీడియోలు పెడతామండి, ఆ బిగినర్స్ వీడియోలు. అవి కూడా చూసి నేర్చుకోండి. మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు కూడా బాగా అల్లుకొని ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చండి. ఇప్పుడు దీనికి మెథడ్లోకి వెళ్ళిపోదామండి మనం. ఇది చేసుకుందుకు ఏం కావాలంటే 8 నెంబర్ పూసలు చెప్పాం కదండి. ఇవేమో నేను గాజు పూసలు ఉపయోగించానండి దీనికి. అందుకని చెప్పేసి చూడండి, కొంచెం మెరుస్తున్నాయండి ఇలాగా. ఇవేమో నేను ప్లాస్టిక్ పూసలు ఉపయోగిస్తున్నాను అనమాట అండి దీనికి. ఇవి గాజు పూసలేమో 6 నెంబర్ అండి, ఇవేమో 8 నెంబర్ పూసలు అనమాట అండి. అలాగే నైలాన్ వైర్ అండి, సూది కావాలండి, కత్తిరి కావాలండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి 4 బీడ్ మెథడ్ వేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ఈ సూది ఉంది కదా, సూదికి ఇలాగా వైర్ని ముడేసేసుకుంటారు. ముడి వేసుకున్నాక మీరు ముందుల్లోనే తీసేసుకోకండి వైర్ని. ఇలాగా కొంచెం కింద నుంచి తీసుకొచ్చారంటే మీకు కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట అండి. చూడండి, ఈ 2వ లైను పూసలోంచి ఇలాగ తీసుకొచ్చేసి ఇలాగ పైకి రాండి. చక్కగా ఇలా పైకి వచ్చేస్తే మనం గ్రీన్ పోస్ దగ్గరికి వచ్చేసేయాలి. మళ్ళీ ఇలాగా మనం గ్రీన్ పోస్ దగ్గరికి వచ్చేసేయాలి. ఇప్పుడు 4 బీడ్ మెథడ్ అని చెప్పాను కదా, మనం ఉపయోగించేవి రెడ్, గ్రీన్ అండి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ గ్రీన్ పూసలు వేసుకోవాలి. ఇక్కడ ఒక పూస ఆల్రెడీ ఉందండి, అందుకని చెప్పేసి ఇక్కడ 3 గ్రీన్ పూసలు వేసుకోవాలండి. 1 2 3 ఈ పూసలోంచి ఈ ఒక పూస ఉంది కదా, ఈ ఒక్కొక్క పూసలోంచి వేసుకుని రావాలండి. ఇది 4 బీడ్ మెథడ్ అనమాట అండి. ఫస్ట్ 3 వేసుకోవాలండి. 3 వేసుకుని ఈ పూసలోంచి తీసుకొచ్చేసాక మళ్ళీ సూదిని ఇలాగా పక్క పూసలోంచి కూడా తీసుకొచ్చేసేయండి. అప్పుడు మీకు ఈజీగా వెళ్ళిపోతుందండి దారం. లేదా మీరు ఒకటొకటి వేసుకున్నారంటే మీకు టైం వేస్ట్ అండి. అందుకని చెప్పేసి ఈ కిటుకు మటుకు మీరు తప్పకుండా ఉపయోగించుకోవాలి. మధ్యలో ట్రిక్స్ అవన్నీ కూడా చెప్తూ ఉంటానండి, మీరు విని దాన్ని ఫాలో అయ్యి జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ముందర వేసింది 1, ఇప్పుడు ఒక పూస అన్నాను కదా, అదొకటి, 2 ఉన్నాయండి. అందుకని చెప్పేసి ఇక్కడ మనం 2 పూసలు వేసుకోవాలి. ఇక్కడి నుంచి 2 పూసలు వేసుకోవాలన్నమాట అండి. 1 2 గ్రీన్ పూసలు వేసుకోవాలి. ఇలాగా ఈ వేసుకున్న పూసలను తీసుకొచ్చేసి మళ్ళీ పక్క పూసలోంచి కూడా దీన్ని వైర్ని బయటికి తీసుకొచ్చేసేయాలండి. ఇలాగా మీరు మొత్తం అంతా అల్లేయండి, నేను కూడా అల్లుతాను. మళ్ళీ ఇక్కడ 2 గ్రీన్ పూసలు ఎక్కించుకోవాలండి. ఇలాగా మొత్తం అంతా ఇదే మెథడ్ వస్తుందండి లాస్ట్ వరకునండి. ఈ 2 పూసల్ని ఇలాగా ఈ పూసలను తీసుకొచ్చేసి మళ్ళీ పక్క పూసలోంచి సూదిని ఇలాగా బయటికి తీసుకొచ్చేయాలండి. 2 మాటలు లాక్కోకండి. మీరు ఇలాగ ఒకసారి లాగేసుకుంటే కనుక మీకు పని ఈజీగా అయిపోతుంది. మీకు కొంతవరకు వచ్చేస్తుంది కాబట్టి అలాగా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ 2 పూసలు ఎక్కించుకోవాలండి. ఇలాగా మీరు మొత్తం చివరి వరకు అల్లేసుకోండి, నేను కూడా అల్లేస్తాను.
ఇప్పుడు మనం లాస్ట్కి వచ్చేసామండి. చూడండి, ఇలాగా మనం ఒక పూసలో తీసేసుకుని బయటకు వచ్చేసాక మళ్ళీ ఇక్కడ కూడా 2 పూసలు ఎక్కించుకోవాలండి. అంటే లాస్ట్ ఒకటి చూపించి లాస్ట్లోది మళ్ళీ మీకు చెప్దామని అలాగ వేస్తున్నానండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఇలాగా అదే పూసలోంచి మనం సూదిని బయటికి తీసుకొచ్చేసాం కదా ఇలాగా. ఇప్పుడు ఇది లాస్ట్ అండి, చూసుకోండి. ఇక్కడ ఒక్క పూసే ఉందండి. ఈ ఒక్క పూసలోంచి ఇలాగ వచ్చేసి మళ్ళీ ఈ ముందర వేసుకున్నాం కదా మనం, ఈ పై పూసలోంచి ఇలాగ వచ్చేసేయాలండి. ఇప్పుడు ఇక్కడ 2 అయ్యాయా, మళ్ళీ మనం ఇప్పుడు వేసుకున్నటువంటి పూస అండి. మొత్తం 3 పూసలు ఉంటాయి చూసారా, సర్కిల్ షేప్లో ఇలాగ వస్తాయండి. 3 పూసలు వస్తాయి. 1 2 3 వచ్చాయి కాబట్టి ఇక్కడ ఒక గ్రీన్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఇలాగ వేసేసుకుని దీన్ని మళ్ళీ ఈ గ్రీన్ పూసలలోంచి ఈ మొత్తం ఈ 3 పూసల్లోంచి మనం చెప్పాను కదా, ఈ 3 పూసల్లోంచి ఇలాగా తెచ్చేసుకోండి సూదిని బయటికి. ఇక్కడికి ఈ లైను కంప్లీట్ అయిపోయింది. చూడండి, మనం ఎన్నైతే పూసలు వేసుకున్నామో అన్నే పూసలు రావాలి. ఎందుకంటే ఎక్స్ట్రా వేసుకున్నారా మీకు తప్పు. అది ఒక్కసారి ఉప్పు కూడా వచ్చిందంటే అలా ఉప్పుకుంటూనే ఉంటారు. అందుకని చెప్పేసి నేర్చుకునేటప్పుడే ఏ విద్య అయినా మొదట బాగా నేర్చుకోవాలండి. ఇప్పుడు చూడండి, మనం ఎన్ని పూసలు వేసుకున్నాం ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పూసలు అండి. ముందర 12 వచ్చాయి మనకి, తర్వాత కూడా 12 పూసలు వచ్చాయండి. ఇలాగా రావాలండి. మన మెథడ్ ఎప్పుడు కూడా తప్పకూడదండి. మళ్ళీ మనం ఇక్కడ 4 బీడ్ మెథడే వేసుకోవాలండి. మీకు ఈ బిగినర్ వీడియోలు మేము పెట్టామండి. అవి నేర్చుకుంటే కనుక మీకు పక్కాగా వచ్చేస్తుందండి. ఇది ఎలాగ చెయ్యాలి ఏంటి అన్నది మీకు బాగా తెలుస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పూస ఉంది కాబట్టి ఫస్ట్లో మనం 3 పూసలు వేసుకోవాలి. 1 2 3 పూసలు వేసుకుని ఇక్కడ ఒక పూస ఉంది కదా, ఈ పూసలోంచి తీసుకొచ్చేసి మళ్ళీ పక్క పూసలోంచి మనం ఇలాగా నెక్స్ట్ స్టెప్కి పక్క పూస అనమాట అండి. ఇది పక్క పూస అంటే అలానే గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి, ఇక్కడ ఈ మనం ఎక్కించిన పూస ఒకటి, ముందు పూస ఒకటి, 2 ఉన్నాయండి. ఇంకెక్కడ 2 పూసలు వేసుకోవాలి. ముందర ఎలాగైతే వేసుకున్నామో ఇది కూడా అలాగే వేసుకోండి. చివరి వరకు వేసేసుకోండి. 2 పూసలు చొప్పున చివరి వరకు వేసుకోవాలండి. లాస్ట్ ఇది మటుకు ఇందాకట్లాగా ఒక్క పూసే వేసుకోవాలండి. అది ఎలాగ వేయాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నామండి. చూడండి, ఇప్పుడు సర్కిల్లో వచ్చింది కదా, ముందుసారి కూడా ఇలాగ సర్కిల్లో వచ్చింది. సర్కిల్లో 3 పూసలు ఉంటాయండి. 1 2 3 అండి. ఈ పూస మనం వదిలేసిన పూస అండి, ఇది లాస్ట్ పూస. లాస్ట్ పూస నుంచి వైర్ ఇలాగా పైకి తీసుకొచ్చేసేయాలి సూదిని. అలాగే దాని పై పూస నిలువుగా ఉంది కదా, ఆ పూసలోంచి కూడా ఇలాగ మీరు తీసుకొచ్చేసేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ 3 పూసలు ఉన్నాయండి. 1 2 3. ఇదేమో ముందర వేసిందండి, ఇదేమో ఫస్ట్లో ఉన్నది, ఇదేమో ఇప్పుడు వేసింది. మొత్తం 3 పూసలు అండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక గ్రీన్ పూస వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడతో ఈ లైన్ కంప్లీట్ అయిపోయిందండి. మనం నెక్స్ట్ లైన్కి వెళ్దామండి. ఇప్పుడు మీకు పైన 12 రావాలి కదండి. 12 వచ్చాయి లేదో అన్నది చూసుకోండి. ఇదిగోండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అండి. 12 పూసలు అలాగా మీకు
కౌంట్ చేసుకుంటే వచ్చేయాలి. మనం ఎన్ని పూసలు అయితే వేసుకుంటామో పైన అన్నీ రావాలి. ఒక్కోసారి తగ్గించినప్పుడు తక్కువగా లెక్కెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇంతవరకు మనం వేసేసుకున్నామండి. దీనిపైన స్టెప్ చూడండి, ఇక్కడ ఇది మనం లాస్ట్లో వేసుకున్నదండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వేసుకుంటూ రావాలన్నమాట అండి. 1 2 3 4 5 అండి. ఇవి మొత్తం 5 పూసలు వేసుకోవాలి. ఇలాగా గ్రీన్ ఉంది కాబట్టి మనం ఒక 4 రెడ్ పూసలు వేసుకోవాలి. ఇది 5 బీడ్ మెథడ్ అనమాట అండి. 1 2 3 4 4 1 5 ఇలాగ మొత్తం మనం ఒక్కొక్క పూసకి వేసుకుంటూ రావాలన్నమాట అండి. చూడండి, ఇలాగ మళ్ళీ పక్క పూసలోంచి సూదులు లాగేసుకోవాలండి. తీసేసుకుని ఇప్పుడు మళ్ళీ అక్కడ 2 ఉన్నాయండి, ఇంకా 3 పూసలు ఎక్కించుకోవాలి. 1 2 3 చూడండి, ఇక్కడ ఒక గ్రీన్ పూస ఒక రెడ్ పూస ఉన్నాయి కదండి. అందుకని చెప్పేసి మొత్తం 5 బీడ్ మెథడ్ అన్నాను కాబట్టి ఇక్కడ మనకి 3 పూసలు ఎక్కించుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఈ రెడ్ పూసలోంచి గ్రీన్ పూసలోంచి ఇలాగా పైకి సూదిని ఇలాగా తీసేసుకోవాలండి. ఇలాగా మొత్తం అంతా వేసేసుకోండి. నేను కూడా వేసేస్తానండి. లాస్ట్కి వచ్చాక మళ్ళీ మీకు నేను చూపిస్తానండి. మళ్ళీ ఈ గ్రీన్ పూసలోంచి తీసుకుని రావాలండి సూదిని. ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయి కాబట్టి 3 పూసలు ఎక్కించుకోవాలి. 1 2 3 2 5 ఇలాగా మొత్తం కౌంట్ చేసుకుంటూ మీరు ఎక్కించుకొని అల్లుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా మొత్తం అంతా అల్లేసుకోండి. మీరు వేసి చూపించేస్తున్నాను నేను. ఇప్పుడు మనం చూడండి లాస్ట్కి వచ్చేసాం. ఇది ఇప్పుడు వేసుకున్న పూస, ఇది ముందర ఉన్న పూస, ఇది ఫస్ట్లో వేసిన పూస అండి. ఇలాగా ఇప్పుడు మనం మళ్ళీ గ్రీన్ పూసలోకి వచ్చేసి ఇలాగా గ్రీన్ పూసలోకి వచ్చి మళ్ళీ రెడ్ పూసలోంచి ఇలాగా పైకి సూదిని ఇలాగా పైకి తీసుకొచ్చేసేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ 3 ఉన్నాయండి. 1 2 3 అండి. ఇగో ఇలాగా సర్కిల్ షేప్లో ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఇక్కడ 2 రెడ్ పూసలు వేసుకోవాలండి. ఇక్కడతో ఈ లైన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను సూదికి దారం ఎక్కించుకోవాలండి. దారం ఎక్కించుకున్నాక చెప్తానండి మళ్ళీ మీకు. 3 ఎలా వేయాలో చెప్పాను కదండి. ఇగోండి ఇలాగా తీసుకొచ్చేసి ఇలాగ రెండిట్ల మధ్యలోంచి తీసుకొచ్చేసి ఇలాగా మనకి
వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఈ ముడి వేసుకోండి మీరు, గట్టిగా కూడా ఉంటుంది, మళ్ళీ ఊడిపోదు. ఇట్లా వేసేసుకుంటే అండి ఇంకా ఊడదనమాట. మళ్ళీ ఈ పూసల్లోంచి ఇలాగా లాగేయండి. ఈ వైర్ని ఇలాగ లాగేస్తే మీకు గట్టిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలాగా వచ్చిందనమాట అండి మనకి, చూడండి. ఇది ఒక ఫ్లవర్ వాజ్ కింద కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చండి. చిన్నగా ఉంటే పెట్టుకోవచ్చు అందులో. ఇప్పుడు మనం ఈ సూదికి ముడి వేసుకున్నాం కదా, ఇలాగా ఈ కింద నుంచి తీసుకురావాలని చెప్పాను కదా, ఈ సూదిని ఇలాగా తీసుకొచ్చేయండి పైకి. మళ్ళీ ఎక్కడైతే మీకు ట్రయాంగిల్ షేప్ ఉందో అక్కడ తీసుకొచ్చి 2 పూసలు కౌంట్ చేసుకున్నాం కదా, అక్కడికి తీసుకొచ్చేసేయండి. చూడండి, ఇక్కడ 2 పూసలు ఉన్నాయి, 1 2. ఇక్కడ మనకి 6 బీడ్ మెథడ్ వచ్చిందండి. చూడండి, ఇవి 2 1 2 3 4 5 6 అండి, 6 బీడ్ మెథడ్. కిందేమో 5 బీడ్ మెథడ్ వేసాం, ఇక్కడ 6 బీడ్ మెథడ్ అనమాట. మళ్ళీ మనం 2 ఉన్నాయి కాబట్టి 4 పూసలు ఎక్కించుకోవాలి. 1 2 3 4, 2 + 4 6. ఇలాగా ఈ 2 పూసల్లోంచి మళ్ళీ మనం సూదిని ఇలాగ బయటికి తీసుకొచ్చి మళ్ళీ పక్కన ఉన్నటువంటి ట్రయాంగిల్ దగ్గర 2 పూసల్లోంచి మనం ఇలాగా సూదిని బయటికి తీసుకొచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ 3 పూసలు ఉంటాయి, 1 2 3. ఇది ముందర వేసిందండి ట్రయాంగిల్లో 2, మొత్తం 3 పూసలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 3 పూసలు చొప్పున వేసుకుంటూ వెళ్ళాలండి చివరి వరకు. లాస్ట్ది మళ్ళీ మీకు నేను చెప్తాను. మీరు కూడా ఏమలేరు ఏంటి అన్నది నాకు వీడియో పెట్టి పోస్ట్ చేయండి, నా ఛానల్లో పెడతాను. మీరు కూడా ఇలాగా అల్లుకున్నారని.
ఇలాగ మనం మూడు పూసలు చొప్పున వేసేసుకోవాలండి. మొత్తం చివరి వరకు వేసేసుకోండి. చివరికి వచ్చాక మళ్ళీ మీకు నేను చెప్తానండి. మనం లాస్ట్కి వచ్చేసామండి. ఇగోండి ఇక్కడ 2 పూసలు ఉన్నాయండి. ఈ 2 పూసల్లోంచి సూదిని మనం ఇలాగ బయటికి తీసుకొచ్చేసేయాలి. అలాగే ఇక్కడ పైన పూస ఉంది కదా, ఈ పైన పూసలోంచి నిలువు పూస ఉంది కదా, ఈ నిలువు పూస అంటారండి దీన్ని. ఇవి 2 నిలువు పూసలండి, ఇవి 2 అడ్డం పూసలండి. మళ్ళీ పైన కూడా మీకు అడ్డమే వస్తాయండి. అలాగే ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 ట్రయాంగిల్లో 2 అండి. ఇప్పుడు వేసింది 1 అండి, అంతకుముందుది 1, మొత్తం 4 పూసలు ఉన్నాయండి. అందుకని చెప్పేసి ఇక్కడ 2 రెడ్ వేసుకోవాలండి. 1 2 రెడ్ వేసుకుని ఇలాగ తీసుకొచ్చేసి ఈ పక్కన ఈ పూసలు ఉన్నాయి కదండి, ఈ పూసలోంచి ఇలాగ తీసుకొచ్చి మళ్ళీ ఇలాగ ట్రయాంగిల్ పూసలు 2, మళ్ళీ ఈ పైన పూస ఇలాగా తీసుకొచ్చేసేయాలండి మొత్తం అంతా. మీరు ఇప్పుడు ఇక్కడికి ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది చూడండి. అప్పటికి ఇలాగ వచ్చిందనమాట. ఇది ఒక గిన్నెలా కూడా మనం ఉపయోగించుకోవచ్చండి. ఏమైనా ఫ్లవర్ వాజు అలాగే దీని మీద ఏమైనా బొత్తు ఏమైనా పెట్టుకున్నా కానీ అలాంటిది కూడా ఉపయోగించుకోవచ్చు. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇది ఉంది కదా, ఎప్పుడు ట్రయాంగిల్ దగ్గరికే 2 పూసల దగ్గరికే రావాలని చెప్పాను. ఇది మనకి మధ్యలో ఉందండి, అందుకని చెప్పేసి ఈ సూదిని పక్క పూసలోంచి తీసుకొచ్చేసేయాలండి. ఇక్కడ మళ్ళీ మనకి 6 బీడ్ మెథడే వస్తుందండి. ఇవ్వండి చూడండి, ఇది ఇప్పుడు మనం వేసుకున్నాం. ఇది 2వ లైన్ అనమాట అండి. 1 2 3 4 5 6 అండి, మొత్తం 6 అండి. 6 అంటే 6 బీడ్ మెథడ్ అనమాట అండి. ఇక్కడ కూడా అక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 4 పూసలు వేసుకోవాలండి. 1 2 3 4. ఫోర్ ప్లస్ 2 6 అనమాట అండి. ఇలాగా వేసుకోవాలి. మళ్ళీ ఒకటి చూడండి, మళ్ళీ ఇక్కడ 2 పూసలు ట్రయాంగిల్ దగ్గర 2 పూసలు ఉంచి సూదిని ఇలా తీసుకొచ్చేసేయాలండి. ఇప్పుడు మనకి ఇక్కడ 3 పూసలు ఉన్నాయి చూడండి, 1 2 3 అండి. ఈ ట్రయాంగిల్ దగ్గర 2 పూసలు, ఇప్పుడు మనం వేసింది 1 పూస. 3 పూసలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 3 పూసలు వేసుకోవాలి. 1 2 3. త్రీ ప్లస్ 3 6 అనమాట అండి. మళ్ళీ ఈ 2 పూసల్లోంచి తీసేసుకుని సూదిని బయటికి తీసుకొచ్చేసి ఇక్కడ మళ్ళీ 3 పూసలు ఎక్కించుకోవాలి. ఇలాగా మొత్తం లైన్ అంతా మీరు అలాగే వేసుకోండి. మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ మీకు నేను చూపిస్తాను.
ఇప్పుడు మనం లాస్ట్కి వచ్చేసామండి. మళ్ళీ ట్రయాంగిల్ దగ్గర 2 పూసలు లోంచి సూదిని ఇలాగా బయటికి తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చేసాక ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం వేసుకున్నదండి ఇది 1 2 3, అంతకుముందు వేసుకున్నది 1, 4 పూసలు ఉన్నాయండి. ఈ పూసలోంచి కూడా ఇలాగా సూదిని బయటికి తీసుకొచ్చేయాలి. తీసుకొచ్చేసి 4 ఉన్నాయి కాబట్టి ఇంకా 2 పూసలు వేసుకోవాలండి. 1 2 6 అనమాట అండి. ఇగోటి చూడండి, 4 పూసలు అంటే ఈ ట్రయాంగిల్ దగ్గర 2, ఇటువైపు 1 అటువైపు 1, మొత్తం 4 అండి. 4 2 6 పూసలు అండి. ఇలాగా వేసేసుకో. ఇక్కడికి మనకి 2వ లైను కంప్లీట్ అయిపోయింది. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోల్ని షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.